గాజువాక కోడెల వద్ద వారి కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో వారు ఆందోళన చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో మెర్జ్ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. లేని యెడల తమ ఆందోళనను ఉధృత చేస్తామని హెచ్చరించారు. విస్తారంగా ప్రతి ఒక్కరిలోకి కూడా దీన్ని తీసుకుని పోవాలి. ఆంధ్ర స్టీల్ యాక్సిడెంట్ అయితే ఎదుగులో సున్నం కూడా కనపడదు. అవునా కాదా? ఒకే రావుతుందో మనిషి కూడా అవ్వగలిగే పరిస్థితి తెలీదా మనకి? చుట్టుపక్కల కంపెనీలలో ఎవరో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మనకు తెలీదా? చుట్టుపక్కల ఎట్లా ఉంటుంది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వర్క్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి తెలీదా? మొత్తం పబ్లిక్ సెక్టర్ కంట్రోల్ లో ఉన్నప్పుడు అది ఆఫ్ రోడ్ కానీ ఓవర్ టైమ్ కానీ ఏదైనా కానీ మన యూనియన్ నుండి కొట్లాడినంత కాలం ఏనాడు కూడా షిప్ యార్డ్ లో యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయారు, కళ్ళు చేతులు జరిగిన బాధ నేను వినేలా. కానీ ఇవాళ ప్రతి ట్రేడ్ లో అవుట్ సోర్సింగ్ తీసుకొచ్చి పెట్టారు. మామూలు డైరెక్ట్ కాంట్రాక్ట్ కూడా అవుట్ సోర్స్. ఏమవుతుంది షిప్ యార్డ్ లో కార్మికుల పరిస్థితి? సచ్చి సముద్రంలో శవం పోతే దిక్కు లేకుండా ఉంది. అంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో కార్మికుల పరిస్థితి ఎట్లుంటే మనకు తెలియదు. అందుకని ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటం అనేది మన జన్మ హక్కు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది కార్మికోద్యమానికి. జాతీయ కానీ అంతర్జాతీయ వందల సంవత్సరాల చరిత్ర ఉంది. దగ్గర 250-300 సంవత్సరాల చరిత్ర ఉంది. అందుకని ఇవాళ మనం జీతాలు సాధించుకోవడమైనా లేదంటే మన నాయకులు చెప్తున్నారు, చనిపోయిన పునర్వసంతో కార్మికులు చనిపోతే అతని కుటుంబానికి కుటుంబం రోడ్డు పడకుండా అతనికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అట్లా ఉన్నా